డిసెంబర్ 12న నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది. గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. 3 రోజుల క్రితమే ఈ జంట ఉంగరాలు మార్చుకుని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున ఘనంగా పెళ్లి చేసుకున్నారు. నటి కీర్తి సురేష్ కూడా నటుడు వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. పెళ్లైన తర్వాతే 6 రోజుల పాటు సినిమా ప్రమోషన్స్ కూడా చేసింది కీర్తి. వీటన్నిటి మధ్య కీర్తి గురించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ నటనకు బ్రేక్ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ సర్కిల్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోందట. దీని వెనుక కారణం ఏంటంటే నటి ఇప్పటి వరకు కేవలం 2 చిత్రాలకు మాత్రమే సంతకం చేసిందట. రివాల్వర్ రీటా, కన్నివాడి చిత్రాల్లో ఆమె కనిపించనుంది. ఈ 2 సినిమాలు తప్ప నటి వేరే ఏ ఇతర ప్రాజెక్టులను ప్రకటించలేదని, దీని కారణంగానే మహానటి వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కానీ ఆమె టీం కానీ నటన నుండి విరామం తీసుకుంటారనే చర్చపై స్పష్టతను ఇవ్వలేదు. ఇప్పటికే దక్షిణాది చిత్ర సినిమాలో స్టార్ నటిగా కొనసాగుతున్న నటి కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తన మొదటి హిందీ చిత్రం బేబీ జాన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. వరుణ్ ధావన్ నటించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. వరుణ్ ధావన్ కూడా వరుస ఇంటర్వ్యూలను ఇస్తున్నాడు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా బేబీ జాన్ ప్రచారంలో పాల్గొంది. బేబీ జాన్ విజయ్ నటించిన తేరీ చిత్రానికి హిందీ రీమేక్. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ కుమార్ ఈ హిందీ రీమేక్ కూడా దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం వ్యవహరించారు. సౌత్ సినిమా ఇండస్ట్రీ టాప్ 20 కీర్తి సురేష్ 15 ఏళ్లుగా ప్రేమించిన ఆంటోనీని పెళ్లి చేసుకుంది. అయితే కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీ నటులు కూడా హాజరయ్యారు. కీర్తి సురేష్ పెళ్లిలో నటుడు విజయ్, త్రిషతో పాటు దర్శకుడు అట్లీ కూడా కనిపించారు. నటి కీర్తి సురేష్ తన వివాహానికి హాజరైన నటుడు రాజకీయ నాయకుడు దళపతి విజయ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా డ్రీమ్ ఐకాన్ స్టార్ వచ్చి మా డ్రీమ్ వెడ్డింగ్ కు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని కీర్తి సురేష్ రాసుకొచ్చారు. ఆంటోనీతో కీర్తి సురేష్ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉంది. కీర్తి సురేష్ ఆంటోనీ గత 15 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారట. ఆంటోనీ దుబాయ్ లో వ్యాపారవేత్త. హబీబ్ ఫారూక్ ఎస్పరోస్ విండో సొల్యూషన్స్ కాప్లాక్ యజమాని. కీర్తి స్కూల్లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని కలిసింది. ఆంటోనీ అప్పుడు కాలేజ్ లో చదువుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ ఓ జంట. దాదాపు 15 ఏళ్ల ప్రేమ తర్వాత కీర్తి సురేష్ ఆంటోనీలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.